ఇంట్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, అయినా కూడా మీరు పింక్ ఎలిఫెంట్ అని స్టార్ట్ చేశారు. ఎవరు నేను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను అనుకోలేదు. దే నో దట్ ఐ బిల్ట్ దిస్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ వీ హ్యావ్ నిహారిక విత్ అస్. అండ్ నిహా, మీ జర్నీ చూసుకుంటే నెగిటివిటీ నుంచి చాలా ఫేస్ చేస్తారు, నెగిటివిటీ కూడా. అండ్ ఈ రోజు పీపుల్ అడ్మైర్ యూ. లైఫ్ పర్పస్ అదే, ఇస్ జాయ్, ఇస్ టు బీ హ్యాపీ. ఏది మారలేదు నా చుట్టూ, నా మైండ్ సెట్టే మారలేదు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని కొత్త వాళ్ళని పరిచయం చేస్తుంటారు చెప్పండి. నన్ను నేను కూడా లాంచ్ చేసుకున్నా పింక్ ఎలిఫెంట్ లోనే. సో ఈ రోజు 25 crores బడ్జెట్ ఫిల్మ్ స్థాయికి వచ్చింది. ఓకే. అండ్ ఎందుకు కొత్త వాళ్ళని పిక్ చేయాలి, వాళ్ళతోనే చేయాలి అని చూస్ చేసుకున్నారు మేజర్లీ? నాకు వాళ్ళలో నచ్చేది ఏంటి అంటే ఇస్ ద ఎక్సైట్మెంట్. అండ్ వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీథింగ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దేర్ లైఫ్, వెన్ దే ఆర్ కాల్డ్ ది డైరెక్టర్ ఫర్ ద ఫస్ట్. వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్? ఎవ్రీథింగ్ ఇస్ అ స్ట్రగుల్, ఎస్పెషలీ బీయింగ్ అ యంగ్ ప్రొడ్యూసర్. అండ్ వాట్ ఈస్ రాకాస అసలు? హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఎస్, ఈరోజు నా గెస్ట్ అసలు నాకు పర్సనలీ నేను చాలా ఇన్స్పైర్ అవుతుంటాను తన జర్నీ బట్టి. అండ్ షీఈ్ అమేజింగ్ అనమాట. నేను ఆల్మోస్ట్ తన ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ గురించి చెప్పేపోయాను, బట్ ఎస్ తన జర్నీ అప్పటి నుంచి నేను క్లోజ్గా చాలాసార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను, కలుస్తున్నాను. అండ్ షీఈ్ అమేజింగ్. ఆ జర్నీ చెప్పను ఇప్పుడు నేను. సరే, చిరంజీవి గారి అమ్మాయి, నాగబాబు గారి అమ్మాయి, చరణ్ గారి సిస్టర్, ఇలా చెప్పేవారు ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే జస్ట్ నిహారిక కొణిదెల ఈజ్ ఎ బ్రాండ్ అండ్ షీ గెయిన్డ్ ఇట్ ఫర్ హర్ సెల్ఫ్. అండ్ వీ హ్యావ్ నిహారిక విత్ అస్ మన అన్స్క్రిప్టెడ్ విత్ జోలో ఇవాళ. హలో అండి, వెల్కమ్. హౌ ఆర్ యూ? గుడ్. అండ్ నేను నిజంగా చెప్తున్నాను, ఒక 10 ఏళ్లలో నేనేంటో చాలా క్లోజ్గా చూసిన ఫీలింగ్ అనమాట. భలే, ఐ స్టిల్ రిమెంబర్ మీ ఫస్ట్ మూవీ షూట్ అప్పుడు యు వర్ షూటింగ్. జోజో నేను షార్ట్లో ఉన్నా, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ అని మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ నాతో మాట్లాడి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు ఫస్ట్. అది ఏ సీన్ అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చానో కూడా నాకు గుర్తుందా? స్వీట్. బట్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 10 years ఆఫ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్స్ సరియల్. యాక్చువల్లీ ఆ 10 years అని నేను రియలైజ్ అయింది చాలా ఆన్ అ ర్యాండమ్ డే. ఐ రియలైజ్డ్ అదేదో డేట్ ఏం చేస్తా 10 years ఛాలెంజ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో, అది 2016 and 26 అట్లా. when I was thinking and then it just struck me that oh my god, ముద్దుపప్ప ఓకే స్టార్ట్ చేసింది మేము 2025లో, ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది 2026లో, సారీ 2016లో and 2015 whatever. So then it struck me, then I was like బాబా ఏదో చేయాలి కదా, అసలు 10 years అయిపోయింది, where did it go? But ఏదో చేయాలంటే సెలబ్రేషన్. yeah, to celebrate the family with the family of Pink Elephant, because most of them నేను నాతోటి ఫస్ట్ ముద్దపప్ప ఆవకాయ నుంచి జర్నీ చేసిన వాళ్ళందరూ నాకు ఇప్పటికీ టచ్లో ఉన్నారు. దే స్టిల్ ఆల్వేస్ విల్ బి పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ. So I just wanted to celebrate that with them, and we did also. We had a very good event. Okay, why it is Pink Elephant? నేను ఒక ప్రొడక్షన్ హౌస్ నేమ్ చేస్తున్నాను అనే బాధ్యత నా మీద లేదు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పేరు పెడతాను అనుకున్నాను నేను. అది కూడా 10 years back, where YouTube it was a big thing, but it was not like a huge thing, 10 years back I think. So అదేదో సరదాగా పెట్టేశాను. బట్ వాట్ ఆ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలిఫెంట్ నా లైఫ్లో ఇస్ ఆల్వేస్ బిన్ దేర్. నాకు స్పిరిట్ యానిమల్ అంటారు కదా, అట్లా ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ అన్ ఎలిఫెంట్. అంతే, అందుకని పెట్టాను. ఎలిఫెంట్ ఆల్సో హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ. అంటే అది నాకు రీసెంట్గా ఎవరో చెప్పారు. ఆల్సో మెజెస్టిక్గా పెద్దగా కనిపించేవి ఏమన్నా అంటే మనకి ఫస్ట్ భయం. But only with an elephant, with that fear also, you have so much love towards it. A hugeness kanipista untundi, telusta untundi, but we are also very attracted to it. True. So that is why I put elephant. Purely your call, Pink Elephant. Only my call. Yeah. Okay. ఇంట్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, అయినా కూడా మీరు పింక్ ఎలిఫెంట్ అని స్టార్ట్ చేశారు. ఏమంటారు ఇంట్లో, ఏమనేవారు? ఎలాంటి సజెషన్స్ కానీ ఆర్ ఫీడ్బ్యాక్ కానీ? అదే చెప్తాను, ఎవరు నేను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను అనుకోలేదు.
they just thought I was doing something on YouTube. Because 10 years back నేను ముద్దు పాప ఓకే చేసినప్పుడు నేను అది వెబ్ సిరీస్ లాగా చేసినా కూడా నేను ఆ సిరీస్ పెట్టడానికి there was no OTT platform. That was సో తర్వాత ఐ థింక్ ముద్దు పాప ఓకే రిలీజ్ అయింది, నాన్న కూచి కూడా రిలీజ్ అయ్యే ముందు is when Yup TV or something came, and that's వాళ్ళకి I sold it. Okay. After that it came on Z5 later. So ఆ times everyone thought okay the short films చేసుకుంటుంది, the web series చేసుకుంటుంది. I only people ఎప్పుడు రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. That's when they recognized. ఇప్పుడు ఏమంటారు? They're very happy అంటే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ చూస్తున్నారు కదా how much work and love and అంతే వర్క్ అండ్ లవ్ గోస్ ఇన్ టు ఇట్. అప్పుడు చిన్నది అనుకున్నారు కానీ ఇప్పుడు పెద్దదైంది కదా. అండ్ వాళ్ళు సేమ్ మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు కదా, సో ఆ ఆర్క్ వాళ్ళు చూసారు. సో వాళ్ళు ఏదో సడన్గా పెద్దది చేసేస్తుంది, దట్ షీ కెనాట్ కంట్రోల్, దట్ షీ కాంట్ హ్యాండిల్ అని కూడా లేదు. దే నో దట్ ఐ బిల్ట్ దిస్ ఫ్రమ్ స్క్రాచ్. సో దే ట్రస్ట్ మీ అండ్ దే లైక్ దానికన్నా ఇంకెవరు బాగా చూసుకోలేరు పింక్ ఎలిఫెంట్ని. సో అంతకన్నా ఏం కావాలి ఫ్యామిలీ నుంచి అలాంటి ఒక వర్డ్ వస్తే. సో ఎనీ మోర్ కరెక్షన్స్ ఆర్ సజెషన్స్ ఇంకేం ఇవ్వరు? ఇట్స్ జస్ట్ నాట్ ఎట్ ఆల్. అండ్ నేహా మీ జర్నీ చూసుకుంటే నెగిటివిటీ నుంచి చాలా ఫేస్ చేస్తారు నెగిటివిటీ కూడా, అండ్ ఈ రోజు పీపుల్ అడ్మైర్ యూ. చాలా పాజిటివిటీలో ఉన్నా కూడా అడ్మైర్ చేసే కోట పెరిగింది బికాస్ ఆఫ్ యువర్ జర్నీ. సో హౌ డస్ ఇట్ ఫీల్? It feels good. I believe in love and spreading love and being happy and spreading happiness. Because life purpose ade is joy, is to be happy. At the end of the day, mano great ga batikesi like to do this, idi chesi adi chesi, what are we going to do? We all are going to die someday, right? And life is so uncertain. You should live I know it is difficult every day. Ide na last day annanta wild ga manam batakalem. We are social beings and we will planning anedi future planning money wise relationship wise manam planning cheskuntu untam. That has to be there, but every experience manaki edaithe వస్తుందో అది ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆ మూమెంట్ ఉండగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీ వన్ రైట్ నౌ ఐదర్ పాస్ట్లో అయిన దాని గురించి ఏడుస్తారు, లేకపోతే ఫ్యూచర్లో అయ్యే దాని గురించి కంగారు పడతారు. ఇప్పుడు ఎవరు లేరు. సో ఐ ఫీల్ లైక్ I strongly believe in that. At least in the last couple of years I started believing in that more. ఎందుకంటే అది బిలీవ్ చేయడం వల్ల చాలా చేంజెస్ అయ్యాయి నా లైఫ్లో. అండ్ నాకు తెలుసు ఆ చేంజెస్ నా మైండ్ సెట్ మారడం వల్లే అయినాయి. ఏది మారలేదు నా చుట్టూ, నా మైండ్ సెట్టే మారింది. ఇప్పుడు ఇంకా నథింగ్ ఎఫెక్ట్స్ యు? నో, నథింగ్. Actually I laugh a lot. నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత రీసెంట్గానే I gave an interview, very long interview, very prestigious organization. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం చూస్తే నేను ఏదైతే చెప్పానో అదే ఉంది. ఇంటర్వ్యూకి ముందు ఒక ప్రోమో కట్ చేశారు. అబ్బా నేను ఎంత నవ్వుకున్నానంటే, అరే ఇంత మంచిగా చెప్పినా కూడా మీరు ఎంత తెలివితేటలుగా మీకు కావాల్సిన thumbnail లాగా ప్రోమో కట్ చేసుకున్నారంటే, ఇట్ లుక్స్ లైక్ ఐ యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ సాడ్ ఐ యామ్ ఆర్ హౌ నేను ఎంత పడ్డాను అదంతా. ఇట్ లుక్స్ లైక్ ఐఎమ్ టాకింగ్ లైక్ దట్. ఐ రియలీ లాఫ్డ్ బికాజ్ వాళ్ళ నుంచి నేను అంతకన్నా ఎన్ని ఎక్స్పెక్ట్ చేయలే. దే ఆర్ ద పీపుల్ హూజ్ jobs are dependent on headlines, on thumbnails or whatever it is, right? వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇదేంటి నెలకి మీరు ఒక ఇంట్రెస్టింగ్గా 5 thumbnails చేయాలి అని, సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ వెరీ జస్ట్గా, లేకపోతే మీరు ఏం చెప్పారో అదే చేయాలి. ఆల్ ఆఫ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, ఐ ఆమ్ డూయింగ్ మై జాబ్. సో ఐ డోంట్ హ్యావ్ హేట్ ఆన్ ఎనీ వన్, బట్ ఇట్స్ వెరీ ఫన్నీ. వదిలేశారు, లివ్ ద మూమెంట్ మోడ్లో ఉన్నారు, దట్స్ ఇట్. ఓకే, అండ్ కమింగ్ టు మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి, పింక్ ఎలిఫెంట్ బ్యానర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని కొత్త వాళ్ళని పరిచయం చేసి ఉంటారు చెప్పండి? ఆల్ సెక్టర్స్ కలిపి ఎంతమందిని లాంచ్ చేసి ఉంటారు? నన్ను నేను కూడా లాంచ్ చేసుకున్నా పింక్ ఎలిఫెంట్లోనే యాజ్ అన్ యాక్టర్. యా, మేబీ క్లోజ్ టు 100 మేబీ. ఓకే, స్టార్టింగ్ 1 lakh బడ్జెట్తో తీశారు.
3 lakhs. 3 lakhs. ఓకే. ఈ రోజు డీలో గట్టి సంపాదించండి 2 years. సో ఈ రోజు 25 crores బడ్జెట్ ఫిల్మ్ స్థాయికి వచ్చింది. ఓకే. ఓకే. సో చెప్పండి, దీని గురించి మీ మాటల్లో వినాలని. బికాజ్ ఎవ్రీథింగ్ మీ కష్టం మీరే పడ్డారు. దట్స్ వాట్ ఐ నో. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొడక్షన్ టీమ్. ఓకే, నేను ఫస్ట్ బిగ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి నేను ఏ టీంతో అయితే ఉన్నానో, ఇట్ కెన్ బీ మై ప్రొడక్షన్ టీమ్, ఇట్ కెన్ బీ మై మార్కెటింగ్ టీమ్, ఇట్ కెన్ బీ మై పిఆర్ టీమ్, ఇట్ కెన్ బీ మై maybe my art department, you know, the main people, writers, directors, andaru same people come to office. Oka project అయిపోయిన తర్వాత okay project అయిపోయిందని వెళ్ళిపోవడాలు ఉండవు. Once you are in, we step into Pink Elephant, you will always be riding on the pink elephant. Wow. You know, and it's not that you can't go anywhere else, but this is always home. So alaga I feel like feels lucky. I just feel very lucky. That's it. That they chose me. అండ్ ఎందుకు కొత్త వాళ్ళని పిక్ చేయాలి, వాళ్ళతోనే చేయాలి అని చూస్ చేసుకున్నారు మేజర్లీ? It just happened like that. నా దగ్గరికి ఎందుకంటే నేను ముదుపపావుకే చేశాను. ఈజ్ మై ఫ్రెండ్ ద డైరెక్టర్. దాని నెక్స్ట్ సిరీస్ కూడా తనతోనే చేశాను. హీ వాజ్ ద డైరెక్టర్. షీ అని వస్తుంది మాన్సాతో, షీ అని. హీ వాజ్ ద డైరెక్టర్. మహేష్ ఉప్పలా గారితో మ్యాడ్ హౌస్ చేశాను. దెన్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మహేష్ ఉప్పలా గారు డైరెక్టర్. మాన్సా శర్మ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్, బెంచ్ లైఫ్లో డైరెక్టర్, దీనికి డైరెక్టర్. సో అట్లా ఒక చిన్న, సో మీరు అన్నట్టు పింక్ ఎలిఫెంట్స్లో ఒకసారి వచ్చారంటే రైడ్ చేస్తూ ఉంటుంది ఇంకంతా అలా. దే ఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఒక డెబ్యూటాన్స్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫ్టన్. అండ్ ఆల్సో మమ్మల్ని మాకు నచ్చినట్టు లేకపోతే మా ఫుల్ క్రియేటివిటీని యూజ్ చేయకుండా మేబీ దే విల్ ఇన్వాల్వ్ అ లాట్ అన్న భయం డెబ్యూటాన్స్కి చాలా ఉంటుంది. అది నేను రియలైజ్ అయ్యాను. బికాజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది దే ఫెల్ట్ లైక్ దట్. బట్ యూ నీడ్ టు గివ్ దెమ్ అ ఫ్రీ హ్యాండ్, బట్ యూ షుడ్ నాట్ గివ్ దెమ్ అ రెక్లెస్ హ్యాండ్. Right? Creativity wise, you explore as much as you want. But I will tell you as a producer, this is how much I think intalo chestene nenu cinema business cheyagalugutanu. So you tell me. Because నేను అన్ని గుడ్ ఫిల్మ్స్ తీసి ఐఎమ్ అ గుడ్ ప్రొడ్యూసర్ అని చెప్పలేను. ఎందుకంటే ఐ నీడ్ ద మనీ ఆల్సో. ఎందుకంటే నేను ఒక గుడ్ ప్రొడ్యూసర్ లాగా ఉండాలంటే ఐ నీడ్ ద మనీ టు కీప్ ఎంకరేజింగ్ గుడ్ టాలెంట్. అలా అంటే ఐ నీడ్ టు హ్యావ్ మనీ, రైట్? నేను గ్రేట్ సినిమా చేశానన్న ఒక్క సాటిస్ఫాక్షన్ ఇస్ నాట్ ఇనఫ్. ఐ నీడ్ టు మేక్ మనీ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ అదర్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అండ్ మై ఆఫీస్. సో ఐ ఫీల్ లైక్ నాకు వాళ్ళలో నచ్చేది ఏంటి అంటే ఇస్ ద ఎక్సైట్మెంట్. అండ్ వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీథింగ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దేర్ లైఫ్, వెన్ దే ఆర్ కాల్డ్ ది డైరెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్, వెన్ దే కాల్డ్ అన్ యాక్టర్ ఆర్ హీరో ఆర్ హీరోయిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఇట్స్ వెరీ నైస్. ఐ థింక్ ఆ ఎనర్జీ చాలా ఇష్టం నాకు ఆఫీస్లో. అండ్ ఏది ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఏది ఉండదు. యంగ్స్టర్స్ తోటి, డెబ్యూటాన్స్ తోటి మీకు మోస్ట్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అవుతాయి. ఒక హీరో నేను ఇది చేయను. కొన్ని సంగీత్, అసలు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మేము చేసేటప్పుడు సంగీత్ వాజ్ సో కంఫర్టబుల్. అంటే ఇక్కడ రూమ్ దాకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ మాంటాజ్కి. బస్ వెనక్కి వెళ్ళి చెట్టు వెనక్కి వెళ్ళి షర్ట్ మార్చుకొని ఓకే అండి రెడీ అంటున్నాడు. సో no one will do that. Correct. So as a production house, it was actually initial days lo నాకు కూడా కంఫర్ట్ ఉండింది టు వర్క్ విత్ డెబ్యూస్. బికాజ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము పెద్ద అనేది ఉండదు వాళ్ళకి. పని సరిగ్గా వస్తుందా లేదా, దాని తర్వాత సినిమా బాగుంటే రెస్పెక్ట్ అదే వస్తుంది, గౌరవం అదే వస్తుంది అన్నట్టు దే బిలీవ్. సో ఐ థింక్ దట్ ఎనర్జీ, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కలిపి ఇస్ దట్ వై ఐ వాజ్ అట్రాక్టెడ్ మోర్ టు డెబ్యూ టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్ట్. అండ్ ఇంతకుముందు యాక్చువల్లీ నేను అడిగిన దాంట్లో అంటే ఫ్రమ్ ఒక 3 lakhs బడ్జెట్ నుంచి ఈరోజు 25 crores వచ్చిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా మీ స్ట్రగుల్స్ రిలేటెడ్ ఆర్ మీ అచీవ్మెంట్స్ రిలేటెడ్, మీ జర్నీ రిలేటెడ్ ఏమైనా షేర్ చేస్తారేమో అని అడిగా. ఆనెస్ట్లీ ఫీచర్ ఫిలిం వరకు
there is no playing with finance, because మీరు ఒక ఓటీటీ తోటి కొలాబరేట్ అయ్యి మీరు ఒక సిరీస్ చేస్తున్నారు అంటే దే ఫినాన్స్ ఇట్. ఇనీషియలీ యూ నీడ్ టు పుట్ సమ్ మనీ, వాళ్ళు ఒకటి ఇస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోతారు. సో ఆ ఓవర్ బడ్జెట్ వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కొన్నిసార్లు ఓటీటీ ఇచ్చిన బడ్జెట్ కన్నా ఓవర్ బడ్జెట్ వెళ్తారు, అండ్ దట్ ఈస్ వేర్ ద మనీ ప్రాబ్లమ్ కమ్స్. I never cross the budget. I finish it in how much ever they give me. తక్కువలో చేయను, ఎక్కువలో చేయను, ఇచ్చినంతలో చేసేస్తా. ఎందుకంటే మనీ విల్ ఫాలో 100%. మనం మన హార్ట్ పెట్టి చేసి మన ఏం డీవియేషన్స్ లేకుండా ఆనెస్ట్గా చేస్తే మనీ విల్ ఫాలో. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది, కానీ ఆనెస్ట్గా చేస్తే ఇట్ విల్ కమ్. సో తక్కువలో చేసి డబ్బులు దాచేసుకుందాం అట్లాంటిది అసలు దట్ థాట్ వాజ్ నెవర్ దేర్ ఫర్ మీ. బట్ కమిటీకి వచ్చేసరికి ఈజ్ వెన్ ద రియల్ మనీ నీడెడ్ టు బీ దర్, రైట్? బికాజ్ ఇట్స్ అ ఫీచర్ ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాదు కాబట్టి. ఐ హ్యాడ్ అ వెరీ సపోర్టివ్ co-producer, SRD Productions, and he was very supportive. We did most of the execution because we've already been doing production kabatti. Rakasa is the one where it's much more than what మేము కమిటీ కుర్రాళ్ళు చేసింది. సో నాకు ఎందుకు సడన్గా 3,25 crores అని మీరు అన్నారు, 3,25 crores అని ఎందుకు అనిపించట్లేదంటే మైండ్ వాజ్ అ వెరీ స్లో అండ్ స్టడీ. ఐఎమ్ లైక్ ద టర్టిల్. ఆ రేస్ ఉంటుంది కదా, ఆ టర్టిల్ ఏదైతే ఉంటుందో అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, లాస్ట్కి విన్ అవుతుంది కదా. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ దట్ కుందేల్లాగా చేస్తాను నేను బిహేవియర్, బట్ ఐఎమ్ అ టర్టిల్. Tortoise, sorry. Got it. Tortoise, not turtle. Right. And coming to oka producer ga, what are the struggles of being a producer? Everything is a struggle, especially being a young producer is a struggle. Like what? Everyone is way more experienced and everyone is ante ఎట్లా చెప్పాలి. ఓకే, సిన్స్ ఐ వాజ్ అ కిడ్ నాకు పెద్దవాళ్ళకి నో చెప్పడం రాదు, రైట్? I was a very naughty kid, but I was a very obedient kid. Okay, so now when we go to big meetings and all of that, akkada job description laga చూసుకుంటే we are equals. Maybe age పెద్దేమో, you are young, నేను యంగ్ ఏమో, బట్ జాబ్ ప్రకారంగా we are equals. There I have to put out my word. నాకు అది వద్దు, it won't work out for me అంటే I need to be కరాఖండిగా నేను చేయలేను అని చెప్పాల్సి వస్తుంది. దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ ఇన్ ద స్టార్టింగ్, బికాజ్ నేను ఏజ్ డైనామిక్ తీసేయాలి తల్లోంచి, యునో తీసేయాలి. వాళ్ళు చాలా ఎడ్డిగా మాట్లాడుతున్నా కూడా నేను రిటార్ట్ ఇవ్వలేకపోయేదాన్ని, అంటే రివర్స్లో మాట్లాడలేకపోయేదాన్ని, అండ్ దట్ వాజ్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. సో దట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. నాకు చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి. ఒకరోజు నేను యాక్చువల్లీ మా నాన్నకి చెప్పా, పెద్దవాళ్ళు తోటి నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా అనుకోండి, నా ఆఫీస్ కావచ్చు, నా ఆఫీస్ కాకపోవచ్చు, పెద్దవాళ్ళతోటి వాళ్ళు నాకు అర్థంగా, అంటే వాళ్ళు చాలా నాన్ సెన్స్ మాట్లాడుతున్నా కూడా నేను ఏం అనలేకపోతున్నాను నాన్న, జస్ట్ బికాస్ దే ఆర్ ఓల్డ్ ఐఎమ్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్. అది నాకు చిన్నప్పటి నుంచి మీరు పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలి నేర్పించారు, నేను అది చేస్తున్నా. కానీ దే ఆర్ టాకింగ్ సో మచ్ నాన్ సెన్స్ దట్ నేనున్న అథారిటీ ప్లేస్లో ఐ నీడ్ టు స్టాండ్ అప్ అని చెప్పి. దెన్ మై డాడ్ టోల్డ్ మీ సంథింగ్. హీ సెడ్ యదవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు అన్నాడు. ఓకే, సో జస్ట్ బికాస్ దే ఆర్ ఓల్డర్ డజంట్ మీన్ వాట్ ఎవర్ దే సే ఇస్ రైట్. ఓకే, you need to respect adults. 100% you need to respect adults for the kind of experience వాళ్ళు లివ్ చేసిన లైఫ్కి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా మనం ఒప్పుకోకర్లేదు. అండ్ చిన్నవాళ్ళమి కాబట్టి మాకు ఏది తెలీదు అని కూడా అనుకోకూడదు. ఎవ్రీవన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఏ లెవెల్లోనూ ఎవరు పెద్ద చిన్న కాదు. ఆ లైక్ ఐ నో వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్, యూ నో వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్. మన మీద మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి టు స్పీక్ లైక్ దట్ వన్ సెంటెన్స్ దట్ మై డాడ్ స్పోక్, ఇట్ వాస్ ఫన్నీ బట్ ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇంకా అది లేదు ఆ లేయర్ టోటలీ. ఐ డూ రెస్పెక్ట్ దెమ్ బట్ స్టిల్
నేను చిన్నవాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తానో నేను పెద్దవాళ్ళని అంతే రెస్పెక్ట్ చేస్తాను. నేను మైండ్కి రెస్పెక్ట్ చేస్తా, క్యారెక్టర్కి రెస్పెక్ట్ చేస్తా, ఏజ్కి కాదు. అండ్ ఐ నో వీ ఆల్ నో దట్ యువర్ అ ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ హాలిడేస్ చాలా ఇష్టపడుతుంటారు, బ్రేక్స్ తీసుకుంటారు. బట్ మాకు తెలియకుండా ఇంకా ఏమైనా షేడ్స్ ఉన్నాయా నిహారికలో? నేను నాకు చాలా ఇష్టం నేర్చుకోవడం. ఐఎమ్ లెర్నింగ్ కథక్, ఐ డూ పాటరీ, ఇంకేం చేస్తా, అంతే. కథక్ చేస్తా. స్పిరిచువల్ యాంగిల్ ఏమైనా ఎక్కువ ఉందా అంటే ఈ మధ్య? ఐ డూ రేకి, ఐ ప్రాక్టీస్ రేకి, యోగా చేస్తా, అంతే. స్పిరిచువల్ యాంగిల్ ఎక్కువ? యా స్పిరిచువల్ మీన్స్ గుళ్ళకి వెళ్ళాలి, దట్ ఈస్ రిలీజియస్. యా వెరీ రిలీజియస్, స్పిరిచువల్, ఎవ్రీథింగ్. వెళ్తుంటారా ఎక్కువ? డూ యూ టేక్ టైం? యా, ఐ లవ్ గోయింగ్ టు ద టెంపుల్స్. ఎనీ స్పెసిఫిక్ ప్లేసెస్ దట్ యూ బిలీవ్? ఐ బిలీవ్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ అండి. కానీ టెంపుల్స్లో ఒక ఇంటెన్షన్ తోటి మనుషులు వెళ్తారు కాబట్టి టెంపుల్లో ఉండే ఎనర్జీ, లేకపోతే టెంపుల్ కడతారు, యునో ద వే దట్ దే బిల్డ్ అ టెంపుల్, ఇట్ ఏమంటారు, రియలీ అట్రాక్ట్స్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ. సో టెంపుల్ నార్మలీ మనకి ఎక్స్ట్రా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. సో ఆ రీజన్కి నేను టెంపుల్కి వెళ్ళడం ఇష్టపడతాను. కానీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ నేను ఇట్లా కూర్చుంటే ఐ కెన్ ఫీల్ మై గాడ్, ఐ కెన్ ఫీల్ హెమ్. అండ్ వాట్ ఈజ్ రాకాస అసలు? రాకాస అనేది ఒక పేరు. ఇప్పుడు మేము కామెడీ ఉంది, ఒక ఫ్యాంటసీ ఉన్న సినిమా తీస్తున్నాం, రాక్షసుడు అని పెడితే సీరియస్గా ఉంది కదా, అందుకని రాక్షసుడికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం, రాకాస. సో కొంచెం హ్యూమర్ లాగా చూసారా ఎలా? రాక్షసి, రాకాస, రాక్షసుడు, ఓకే, రాకాస, నైస్. సో ఇప్పుడు ఇది కామెడీ ఫ్యాంటసీ అని ఎంతమందికి తెలుసు? మీ టీంలో అందరికీ తెలుసా కామెడీ ఫ్యాంటసీ? మేము కామెడీ హారర్ అనుకో. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుసా? ఓకే, అసలు రాకాస ఎందుకు చూడాలి? ఓకే, వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ థింక్ నేను ఎందుకు రాకాస మా ఫ్యామిలీతో చూడడానికి ఇష్టపడతాను అంటే, 2 things. సమ్మర్ అండ్ మూవీ అనేది ఒక సూపర్ కాంబినేషన్. సమ్మర్స్లో సినిమా వస్తే మన చిన్నప్పటి నుంచి వి ఎంజాయ్ అలాట్. ఎవ్రీవన్ కాలేజ్ నుంచి, పనుల నుంచి, దే ఆల్ కమ్ బ్యాక్ ఫర్ హాలిడేస్. రాకాస మేము ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలి, బట్ ఇన్ అ వెరీ హట్కే వే. అండ్ ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఒక క్లీన్ కామెడీ ఉన్న సినిమా మనకి ప్రమోషన్లో అందరు చెప్తున్నారు ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ అండర్లైన్ చాలా డబుల్ మీనింగ్ జోక్స్ అవన్నీ ఉంటున్నాయి. ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ అ సాంగ్ ఆర్ సంథింగ్ మనకు కంఫర్టబుల్గా ఉండట్లేదు చూడ్డానికి యాజ్ అ ఫ్యామిలీ మీరు ప్రమోట్ చేసినప్పుడు. బట్ రాకాస అవుట్ అండ్ అవుట్ ఇట్ ఈస్ అ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించకపోవచ్చు, కానీ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హ్యాస్. అండ్ ఫైనలీ 2029 పాలిటిక్స్లో నిహారిక గారు 2029 అప్పటికి వెళ్ళిపోయాను నేను. ఏమైనా పాలిటిక్స్ లో నిహారిక? నేను అందుకే చెప్పాను ఇంటర్వ్యూ ఫస్ట్ లో, లివ్ ఇన్ ద నౌ. ఓహో, సో అప్పుడు ఓకే, లివ్ ద మూమెంట్. ఓకే, సో నో 2029 ఆన్సర్. ఎంజాయ్ అవర్ ఇంటర్వ్యూ నౌ జో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో 10 years బ్యాక్ ఒక మంత్ లో ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నారు, ఎండింగ్ లో 2029 వచ్చింది. మన మాటలు బట్టి వచ్చింది. సర్లే 2029 లో మాట్లాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఆకలేస్తుందా? ఆకలేస్తుంది, అదే ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ నిహారిక ఫర్ యువర్ రాకాస. ఐఎమ్ షూర్ ఫస్ట్ ఫిల్మ్ చాలా మ్యాజిక్స్ తీసుకొచ్చింది మీకు, అండ్ యూ అచీవ్డ్ అ లాట్. ఈ ఫిల్మ్తో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాజ్ ఎ ఉమెన్ యూఆర్ సూపర్ సక్సెస్ఫుల్. డిఫరెంట్ ఫిట్నెస్ పరంగా ఏంటి, సెల్ఫ్ టైం పరంగా ఏంటి, లివ్ ద మూమెంట్ ఏంటి, ప్రొడ్యూసర్ ఏంటి, ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ ఏంటి, మెనీ షేడ్స్. వన్ అన్స్క్రిప్టెడ్ మెసేజ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్ చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ అన్స్క్రిప్టెడ్ మెసేజ్ నిహారిక షేర్ చేయాలి అంటే ఏం చెప్తారు? Victimhood is not a superpower. Let that sink in. All the best. Thanks a lot. So that was Niharika. Thank you so much for watching. Nachite like cheyandi, comment cheyandi and subscribe cheyandi. Stay tuned. Subscribe to Unscripted with Joe.